డైమండ్, వజ్రం లేదా మేలిం బంగారం అంటున్నాం, నిన్ను ఎలా రమ్మని అనొచ్చు. మరి గతంలో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి సబ్ జైలు చేశాడు. మరి తర్వాత సీఎం అయ్యాడా లేదా? మరి రీసెంట్గా మరి చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు సబ్ జైలు చేశాడు. మరి ఇప్పుడు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు? మరి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరు సీతారామరాజు, వీళ్ళందరికీ అదే రోజు పేరు వచ్చేయలేదు. కొన్ని దశాబ్దాలు పట్టింది. అట్లాగే ఈ వజ్రానికి కూడా నేను టైం పట్టిద్ది. కాబట్టి ఈ వజ్రం బంగారం అని చెప్తున్నా కదా, ఈ వజ్రం బంగారం కూడా మట్టిలో ఉన్నప్పుడు విలువ ఉండదు. ఈ రెండు ఒక కంసాలి దగ్గరికి చేరినప్పుడు ఈ వజ్రం విలువ ఎంత, ఈ బంగారం విలువ ఎంత తేలిద్ది. కాబట్టి మీరు పద్మశాలి బంగారం లాంటి వాళ్ళు అనుకుంటున్నాను. మరి ఈ వజ్రం దగ్గర మీరు పొదిగి మీ విలువ పెంచుకుంటారో, లేకపోతే ₹10 బతుకుతారో, మరి లేకపోతే శ్రీశైలం డ్యాంలో విద్యుత్ తయారైంది. రెండు కుడి ఎడమ కలిపి 1670 మెగావాట్లు తయారైంది. మరి మన ఇంటికి వచ్చేది 240 వాటేజే. మరి ఆ విధంగా అంత పవర్ఫుల్గా తయారవుతారో, లేదా ₹10 బతుకుతారో, లేకపోతే ఇంకా వాళ్ళ కమ్మోళ్ళ కాళ్ళు, రెడ్ల కాళ్ళు, మాదిగోళ్ళ కాళ్ళు గతికి సిగ్గులేని బతుకుతారో, ఇన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా. అది మరి మీ విజ్ఞతగా వదిలేస్తాం. మీ గురించి నాకు ఇలా అర్థమైంది. మీకు అర్థం కామెంట్ చేయడానికి మీకు బాధ